తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి విద్యా విషయాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అనేకటువంటి జీవితంలో మార్పులు చెందుతూ అనుకున్న విధంగా కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం కొన్ని ఆశయాలను, లక్ష్యాలను కూడా పక్కన పెట్టి విజయమే ప్రధానంగా భావించి ముందుకు సాగుతూ మీ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటారు. అలాగే బోధన రంగం, రక్షణ రంగం, రాయబార అధికారులకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపార విస్తరణ, వ్యాపారం ప్రారంభించడం, వ్యాపారంలో బ్రాంచీలు ప్రారంభించడము, నూతన ఏజెన్సీలు కలిసి రావడము ఇత్యాది అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న ఘర్షణలు వల్ల మనసు తృప్తిగా ఉండదు. ఆందోళనగాను, టెన్షన్గాను, కొంచెం బాధగా ఉండాలనిపించినా కానీ సంవత్సరాంతాన్ని మటుకు పరిపూర్ణమైనటువంటి మంచి ఫలితాన్ని మటుకు పొందుతారు. వీరు ఆరోగ్య విషయంలో కండరాలు, తల, అలాగే ఉదర సంబంధ బాధలు వేధిస్తాయి. వీరి ముఖ్యంగా శనికి తైలాభిషేకము, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటే తప్పకుండా వారు అనుకున్న కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పేసి ఈ యొక్క పరాభనామ సంవత్సర ఫలితాలను బట్టి చెప్పవలసి వస్తుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాలు, వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం కూడా ఉంది. తగున జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగిన జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు.